అందరికీ వందనాలు. గమనించండి, వచ్చే శుక్రవారం నుంచి 9 కల్లా ప్రార్థన ప్రారంభమైద్ది. 9 కల్లా 12-12:30 లోపు ముగించుకుందాం. ఇక ఎండ ముదిరింది కనుక ఎండ తీవ్రతను బట్టి మనం కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకోవాలి. వచ్చే శుక్రవారం నుంచి ఉదయం 9 కల్లా ప్రేయర్ ప్రారంభమైద్ది. బుధవారం కూడా అంతే 9 కల్లా ప్రార్థన ప్రారంభమైద్ది. 12-12:30 లోపు ముగించబడిద్ది. ఆదివారం రెండవ ఆరాధన కూడా అంతే 9 కల్లా స్టార్ట్ అయిద్ది. ఇది మీరు గుర్తించుకోవాలి. మళ్ళీ లేటుగా వచ్చారనుకో ఫైనల్లో కలవాల్సి వచ్చింది. ముందు జరిగేవన్నీ అయిపోతాయి. అది దృష్టిలో పెట్టుకోండి. వచ్చేవాళ్ళు త్వరగా వచ్చేసేయండి. అలవాటు ప్రకారం చిన్నగా ఇప్పుడు చేరుతా ఉన్నారు. లైవ్లో వాళ్ళు కూడా చెప్తున్నాను, మీరు ఆయా ప్రదేశాల్లో ఉండి మరి ఆరాధనలు ఏకీభవిస్తూ ఉన్నారు. శుక్రవారం, ఆదివారం, బుధవారం మీ ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం. మీకు కూడా చెప్తున్నాను, ఈ ఎండాకాలం ఈ సంవత్సరం ఇంకా ఎండలు మెండుగా ఉన్నాయి అనేది సమాచారం. పిల్లలు, చిన్నపిల్ల తల్లులు, గర్భవతులు, పెద్ద వయస్కులు ఇబ్బంది పడతారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం పెందల కడనే ప్రార్థన ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. శుక్రవారం, బుధవారం, ఆదివారం రెండవ ఆరాధన 9 కల్లా ప్రారంభమవుతాయి. ఆదివారం మొదటి ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో 6 గంటలకల్లా స్టార్ట్ అయింది. మొదటి ఆరాధన గ్యాదర్ అయ్యేవాళ్ళు, విశ్వాసులు, పరిచారకులందరూ ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి 6 కల్లా వస్తే 8:30-9 లోపు ముగించుకుంటే 9 నుంచి సెకండ్ ఆరాధన, రెండవ ఆరాధన ప్రారంభించుకోవచ్చు. నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది కదా. ఆదివారం మొదటి ఆరాధన ఇప్పుడు కరెక్ట్గా 6కి, రెండో ఆరాధన 9కి, శుక్రవారం ఇప్పుడు 9కి, బుధవారం ఇప్పుడు 9కి. వేసవి అయిందాక తిప్పలు పడదాం. ఇట్లా చల్లబడ్డ తర్వాత ఇక కాస్త ఒక అరగంట అట్టయినా ఇబ్బంది లేదు. బాగా తీవ్రంగా ఉంది కనుక మరి కొంతమంది ఆల్రెడీ పేషెంట్స్ ఉంటారు, స్వస్థత కోసం ఎండకు వస్తారు. స్వస్థత సంగతి ఏమో కానీ ఎండ దెబ్బ తగిలిందంటే అదే డైరెక్ట్గా ఎక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. వచ్చే దారిలోనో లేకపోతే పోయే దారిలోనో డైరెక్ట్గా ప్రభు దగ్గరికి చేరే అవకాశాలు ఉంటాయి కనుక ఇది ఎండ దెబ్బ తగిలితే. అందుకని ఇలాంటి ఇబ్బంది లేకుండా నేను టైం మార్చడం జరిగింది. దృష్టిలో పెట్టుకొని సహకరించండి. ప్రేయర్ మొదలు పెట్టేవాళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడండి. రైట్.